రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భవనం కుంగిపోయింది. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం కారణంగా 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న ధరణి ఫంక్షన్ హాల్ కారణంగా మా బిల్డింగ్ వంగిపోయిందన్నారు. సమస్యను జీవీఎంసీ అధికారులకు వివరించినా జీవీఎంసీ జోన్ 4 ఏసీసీ పట్టించుకోలేదని ఆరోపించారు. రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకొని కమర్షియల్గా అనుమతులు ఇవ్వడం, అధికారులు కాసుల కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. వన్ టౌన్లో భవనం కుంగిపోవడంతో పాటు కొనుగోలు చేసిన కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ పరిశీలించిన తరువాతే భవనం నిర్ణయం తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, విశాఖ మహానగరంలో జీవీఎంసీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకేసారి 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 5 అంతస్తుల బిల్డింగు ఒక్కసారిగా ఒరిగిపోయిన నేపథ్యంలో ఆ బిల్డింగ్ లో నివాసం ఉంటున్న కుటుంబాలు లబోదిబోమంటున్నారు. రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకొని కమర్షియల్ గా నిర్వహిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఇటువంటి అక్రమ కట్టడాలు విశాఖ మహానగరంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వన్ టౌన్ లో ఒక బిల్డింగ్ కుంగిపోయిన ఘటన ఇప్పుడు జీవీఎంసీని కుదిపేస్తుంది. గత రెండు నెలల నుండి కూడా ఈ సమస్య ఉందని కూడా ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళు చెప్తున్నారు. పక్కనే ఉన్న ధరణి ఫంక్షన్ హాల్ కారణంగానే ఈ బిల్డింగ్ కుంగిపోయిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏయూ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ దీని మీద ఒక రిపోర్ట్ ఇస్తే అసలు ఎంత నాసిరకమైన వస్తువులు వాడారు, ఎందుకు ఈ బిల్డింగ్ కుంగిపోయింది అనే దాని మీద అయితే వాస్తవాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వన్ టౌన్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఒక్కసారిగా కుంగిపోయిన నేపథ్యంలో బిల్డర్ ఎంత నాసి రకంగా కట్టాడనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ బిల్డింగ్ లో ఉంటున్నటువంటి రెసిడెన్స్ సంబంధించినటువంటి వారు డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది రూపాయలు పోసి అపార్ట్మెంట్లు మేము కొనుగోలు చేశాం బిల్డర్ దగ్గర, ఆ బిల్డర్ నాసిరకంగా కట్టాడనేది మేము గ్రహించలేకపోయాము. ఒక పక్క రెరా చట్టాలు ఉన్నాయి, రెరా లాంటి చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇటువంటి బిల్డర్స్ ఎందుకు ఇటువంటి కట్టడాలు నిర్మాణం చేపడుతున్నారు? అధికారులు చేతివాటం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నేపథ్యంలోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయనేది నివాసం ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బీఆర్కే స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాం. 5 అంతస్తుల భవనం G+2 పర్మిషన్ తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా 5 ఫ్లోర్లు కట్టారు. ఈ 5 ఫ్లోర్లు కట్టడం ద్వారా భవనానికి సంబంధించినటువంటి ఐరన్ స్ట్రక్చర్ లో నాణ్యత లేకపోవటం, ఐరన్ స్ట్రక్చర్ బలంగా లేకపోవడం కారణంగానే నాసిరకమైన సామాన్లు వాడటం కారణంగానే ఈ భవనం ఒక్కసారిగా కుంగిందనేది మనకు అందుతున్న సమాచారం. అయితే అధికారులు, జీవీఎంసీ అధికారులకు ఆ బిల్డింగ్ లో ఉంటున్నటువంటి రెసిడెన్షియల్స్ ఎవరైతే ఉంటారో ఉంటున్న వాళ్ళు జీవీఎంసీకి ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. విశాఖ మహానగరానికి సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ బాచి గారికి దృష్టికి ఎవరైతే బాధితులు వెళ్ళినప్పుడు పోలీస్ కమిషనర్ దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బయటపడిన పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘటనా స్థలికి కూడా చేరుకోవడం జరిగింది. బాధితులందరికీ కూడా నేను న్యాయం చేస్తానంటూ కూడా ఆయన ఒక భరోసా కల్పించారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళు మావులకు తలొగ్గి ఇటువంటి ప్లాన్లకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయనేది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. మరోవైపు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ మీద అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళ తీరు మాత్రం మారట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా ఒరిగిపోయిందంటే దీనికి ప్రధాన కారణం జీవీఎంసీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఉద్యోగులని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ ఈ ప్రమాదం గనక జరిగే సమయంలో అక్కడ కుటుంబ సభ్యులు నివాసం ఉంటుంటే వాళ్ళ ప్రాణాలు పోతే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది డాలర్ల ప్రశ్నగా మారుతుంది. ఎప్పటికైనా సరే జీవీఎంసీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, జీవీఎంసీ కమిషనర్ స్పందించి ఎవరైతే ఈ బిల్డింగ్ కి ప్లాన్ ఇచ్చారో, ఎవరైతే ఈ బిల్డింగ్ కి స్ట్రక్చర్ ఇచ్చారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ బిల్డర్ పై కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా ఆ బిల్డింగ్ లో నివాసం ఉంటున్న వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ బిల్డింగ్ ని అధికారులు అందరూ కూడా 10 కుటుంబాలను కూడా ఖాళీ చేశారు. వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కూడా
బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. మేము అద్దెకి దిగుతాము, ఆ అద్దెను కూడా ఆ బిల్డరే భరించాలంటూ కూడా ఆ అపార్ట్మెంట్ లో కొనుగోలు చేసిన లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి బాధితులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత బిల్డర్ మీదే ఉంటుంది. అలాగే బిల్డర్ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ తీసుకున్న నిర్ణయం విషయం తెలిసిందే. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ వేశారు. ఈ కేసుపై 3 నెలలుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానిపై అడ్వకేట్ జనరల్తో, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించాలని సమాచారం. ఆ తర్వాతే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణ తీసుకున్న తర్వాతే స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్లో చేరలేదని ప్రకటించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారికి అనర్హత వేటు ప్రకటించాలని పిటిషన్ వేశారు. ఈ కేసుపై 3 నెలలుగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మార్నింగ్ బ్రహ్మం. తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తింపుతో గెలిచి మరొక పార్టీ అంటే తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోర్టును పోయిన గత నెల కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు స్పీకర్ ఆ 10 మందికి నోటీసులు జారీ చేయాలంటే ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు విషయానికి సంబంధించి ఇప్పటికే గందరగోళమైన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయకుండా అంటే విషయాలను పరిగణలోకి తీసుకోవాలనేది కూడా కోర్టు చెప్తుంది. దీనికి సంబంధించి స్పీకర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయానికి నోటీసులు జారీ చేసి వారిపై చర్యలు ఎలా ఉంటాయనేదే ఉత్కంఠంగా నెలకొన్నటువంటి పరిస్థితి. బ్రహ్మన్, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది శ్రీనివాస్? అంటే యాజ్ పర్ చట్టం ప్రకారం ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ పార్టీ పరంగా అయితే గుర్తుల మీద గెలుస్తారో ఆ పార్టీకి ప్రజలకు అధీనంగా ఉండాలనేది చట్టంలో ఉన్నటువంటి విషయం. ఆ చట్టానికి సంబంధించినటువంటి విషయాలను తుంగలో తొక్కినటువంటి అనేక మంది స్వార్థపర ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారనేదే ఒక స్పష్టత నెలకొన్నది. దాని మీద కూడా ఇప్పటికీ పార్టీలపై వివిధ కోణాల్లో చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. గత పార్టీలోని జరిగినటువంటి విషయాలే కాకుండా నేడు జరిగినటువంటి విషయాలపై 10 మంది ఎమ్మెల్యేలపై నోటీసులు జారీ చేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా చర్చ జరుగుతుంది. ఈ చర్చలోని భాగంగా పార్టీకి సంబంధించిన విషయాలే కాకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీరిపై నోటీసులు జారీ చేయడం కరెక్ట్ అయినట్టు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.